తల్లికి వందనం విషయంలో ఈ కార్యక్రమం అయితే మొదలు కాబోతోంది. మే నెల నుంచి కేటాయింపు కూడా జరిగిపోయింది బడ్జెట్లో. కాకపోతే ఇక్కడ వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే, ఈ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో 9,407 కోట్ల రూపాయలు ఇవి సరిపోవు ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంటికి ఒకళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చిన నేపథ్యంలో, ప్రతి తల్లికి ఇస్తాము అని చెప్తున్న నేపథ్యంలో సర్కారు వాస్తవానికి ఈ లెక్కను చూసుకుంటే 13,000 కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుంది. కానీ 9,000 కోట్ల రూపాయలే కేటాయించారు అనేది బడ్జెట్లో చెప్పి నిధులు మొత్తం ఖర్చు చేసినా సరే 24.70 లక్షల మందికి కోత పడే అవకాశం ఉంటుంది. దాదాపుగా 24 లక్షల మందికి అనేది. అయితే వీళ్ళకి కోత వేస్తారా లేదంటే వీళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారనే అయితే పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు. ఇప్పటికే తల్లికి వందనం కింద 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలందరికీ 15,000 చొప్పున ఇస్తామని చెప్పి బాబు గ్యారంటీ పేరిట మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ లెక్కను చూసిన యూడైస్లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మంది అంట. వీళ్ళకి 15,000 చొప్పున ఇవ్వాలి అంటే 13.113 కోట్ల రూపాయలు అవసరం. 13,113. కానీ మరి ఇంత కేటాయింపు అయితే జరపలేదు. అంటే ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు తల్లికి వందనం అందరికీ ఇస్తానని ఇచ్చిన హామీలు అనే పాయింట్ అయితే వైసీపీ రేట్ చేస్తోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.